శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానములోని విశేషములను ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సమన్వయమూర్తి అనే అధ్యాయంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, ఒక మేకాల్ డే సందర్భంగా రాజయోగ భక్తి యోగాల సమన్వయ స్వరూపమైన సివివి భృక్తరహిత తారక రాజయోగంలోని ప్రధానమైన అంశాలను ఈ క్రింది విధంగా వివరించారు. మాస్టర్ ఈకే గారు వివరించారండి. ఏమిటి ఆ ప్రధాన అంశాలు? ఒకటి, మాస్టర్ సివివి ప్రసాదించినది చతురాశ్రమ ఫలప్రదమైన పరిపూర్ణ యోగము. ఇది ఆచరించడానికి గృహస్థాశ్రమము అనుకూలమైనది. ఘోటక బ్రహ్మచర్యము నిషిద్ధము. 2, సమర్పణాభావంతో ఉదయ సాయంకాలాలు చేసే ప్రార్థన ద్వారా శరీరానికి ఏ సమయంలో ఎంత ప్రాణశక్తి ప్రసారం కావాలో అంత ప్రసారం అవుతుంది. ఎప్పుడండి? సమర్పణ భావంతో ఉదయం సాయంకాలం ప్రేయర్ చేయటం ద్వారా అంటున్నారు. 3, ఈ యోగ సాధన ఫలించాలంటే నరజాతి రూపములో ఉన్న సజీవ విగ్రహాలను సేవించాలి. అంటే భగవంతుడు మన సాటి జీవుల రూపంలో ఉన్నాడు. ఈ సాటి జీవుల రూపంలో ఉన్నది ఎవరు? భగవంతుడి సజీవ విగ్రహాలు అంటున్నారు. 4వది, భౌతిక అస్తిత్వం వెనుక సూక్ష్మదేహం కారణంగా ఉంటుంది. 5, ప్రేయరు చేసే సమయంలో సాధకుల శరీరాలు మాస్టర్ సివివి గారి శరీరంతో సంసర్గం చెంది అనుసంధింపబడి ఒకే శరీరంలోని అంతర్భాగాలుగా వర్తిస్తాయి. భౌతిక కక్ష్యలో ఆరోగ్యం, మానసిక కక్ష్యలో వికాసం, ఆధ్యాత్మిక కక్ష్యలో పరిపూర్ణత, ఆనందము సాధకులకు లభిస్తాయి అని చక్కగా మాస్టర్ ఈకే గారు వివరించారండి. ఆ తర్వాత సివివి యోగాన్ని దక్షిణామూర్తి తత్వంతో సమన్వయం చేసి మర్రి చెట్టు, మర్రి గింజల ఉపమానం ద్వారా బ్రహ్మాండ పిండాండ సమన్వయ స్వరూపంగా ఈ యోగాన్ని అభివర్ణించారు. అవి కూడా 3 పాయింట్లుగా ఇచ్చారండి. ఒక పాయింట్ ఏంటంటే, బ్రహ్మాండము అనే వృక్షానికి జీవుడి దేహ వ్యూహము ఒక విత్తనము. ఇక్కడ విత్తనం నుండి వృక్షం వస్తుంది కదండి. విత్తనం ఏంటి? జీవుడి దేహ వ్యూహము. మరి వృక్షం ఏంటి? బ్రహ్మాండము అనేటువంటి వృక్షము. అంటే ఆ బ్రహ్మాండంలో ఉన్నదే ఈ జీవుడిలో కూడా ఉన్నదండి. కాకపోతే ఇది బీజప్రాయంగా ఉంది, చిన్న సైజులో ఉన్నది అంతే. జీవుని యొక్క దేహమే విత్తనంగా ఈ సౌర కుటుంబాల వ్యూహాలు మర్రిగింజ నుండి మర్రి చెట్టు విస్తరించినట్టు విస్తరించాయి. 2వ పాయింట్, సౌర కుటుంబాలను మర్రి చెట్టుగాను, సాధకుడు తనను తాను మర్రిగింజగాను భావించుకోవాలి. 3, మర్రిగింజ అనే యువకుడు గురువు కాగా మర్రి చెట్టు అనే శిష్యుడు వృద్ధి చెందుతున్నాడు. గింజ నిండే కదండి ఈ చెట్టు మొత్తం కూడా వచ్చేసి. అంటే అంత పెద్ద చెట్టు కూడా ఈ గింజలో ఇమిడి ఉన్నదిగా. ఏది? నేలలో వేయకముందు ఈ గింజలోనే ఆ చెట్టంతా ఇమిడి ఉంది కదండి. కనుక మర్రి గింజ అనే యువకుడేమో గురువట, మర్రి చెట్టు అనేటువంటి శిష్యుడేమో ఆ గురువు నుండి వృద్ధి చెందుతున్నటువంటి శిష్యుట. ఇక్కడే దక్షిణామూర్తి స్తోత్రం అది కూడా మనకి ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నారండి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ. గురువనే మర్రిగింజే మర్రి చెట్టు అనే శిష్యుడుగా వృద్ధి చెందుతున్నాడు అని మాస్టారు ఇట్లా మనకు తెలియచేశారని రచయిత ఇస్తున్నారు. ఇంకా చెప్తున్నారండి, లోకాన్ని ఉద్ధరించాలనే తాపత్రయంతో తన కుటుంబానికి అన్యాయం చేసే శుష్క వేదాంతులకు, ఇహమే ముందండి అంతా పరమే అన్న మెట్ట వేదాంతులకు మొట్టికాయలు వేశారు. మన చేతులు కాలాయట అంటే
పెట్టరాని చోట్ల చేతులు పెట్టాము అని అర్థం, కానీ నిప్పు తప్పు చేసిందని కాదు. గృహస్థ జీవితంలోని బాధ్యతలను, యోగ సాధనలో ప్రాధాన్యతలను ఎలా నిర్ణయించుకోవాలో అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు. ఎవరిని చూచి ఎలా వాతలు పెట్టుకోరాదో వివరించారు. వ్యాససుతాదులన్ దలచి వాసికి మంగలి కత్తి మృంగే అని తెనాలి రామకృష్ణుని వాక్యాలలో హెచ్చరిక చేశారు. ఆధ్యాత్మిక సాధనలో లోకసేవకు సిద్ధపడుటకు ముందు తనకు అవసరమైన ముఖ్యావసరములను మొదట సంపాదించుకొనవలెను. వాటికై ఇతరులపై ఆధారపడుతున్నంత వరకును మానవ జాతికి సేవ చేయుటకు ఎవరైనను అర్హులు కారు. 2. తన వ్యక్తిగత అవసరములను నిర్లక్ష్యము చేయుట అనగా తమ ఎడల తమ కర్తవ్యమును పాటించకుండుటయే. 3. యోగిగా ఉండుటకు వృత్తి ఉద్యోగములు కానీ వాణిజ్య వ్యాపారములు కానీ అడ్డురావు. వాటికి ఆవశ్యకమగు ధనమును నీచమని భావించుట పొరపాటు. మనము ధనమును సంపాదించుటలోను దానితో మన అవసరములు తీర్చుకొనుటలోనూ అవలంబించు పద్ధతులను బట్టి గుణదోషములు నిర్ణయింపబడునే గాని వాటికి నీచ ఉత్తమ గుణములు స్వలక్షణములు కావు. అంటే ఇక్కడ వివరం చెప్పుకుందామండి. అంటే ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, అవి చెయ్యకూడదని కాదండి, అవి చెయ్యాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అయితే యోగిగా ఉండాలంటే మళ్ళీ ఇవన్నీ మానుకోవాలండి అంటే అక్కర్లేదు, ఇవేం అడ్డురావయ్యా అంటున్నారు. వాటికి ఆవశ్యకమగు ధనమును నీచమని భావించుట పొరపాటు. దేనికైనా డబ్బులు కావాలి కదండి, కనుక ఆ ధనాన్ని నీచమని భావించడం పొరపాటు. అయితే మనం ధనాన్ని ఎలా సంపాదిస్తున్నావు, ఏ మార్గంలో సంపాదిస్తున్నావు, ఆ పద్ధతి ఏమిటి, అది ముఖ్యమయ్యా. దాన్ని బట్టి గుణదోషాలు నిర్ణయింపబడతాయి. కానీ అచ్చము డబ్బుకి ఉత్తమ గుణము కానీ నీచ గుణము కానీ ఇవి స్వలక్షణములు కావు అంటున్నారండి. ఆ తర్వాత పాయింట్, వ్యక్తిగత కుటుంబ పరిధిలో కానీ వృత్తి ధర్మములను నిర్వహించుటలో కానీ వాణిజ్య నిర్వహణలో కానీ మనతో కలిసి పనిచేయు వారితో ఎంతగా సామరస్య భావముతో సుకరముగాను హాయిగాను మనము సమన్వయ సహజీవనము చేయగలుగుదుమో అంతగా విశాల మానవ జాతి పరిధిలో కూడా చక్కని సామరస్యమును సాధించి సుఖముగా జీవించగలమని తెలుసుకొనవలెను. అంటే ఇక్కడ కూడా అర్థం చెప్పుకుందామండి. అయ్యా, నీ పర్సనల్ లైఫ్లో అంటే వ్యక్తిగత కుటుంబ పరిధిలో అయినా లేదా వృత్తో వ్యవసాయమో వ్యాపారమో ఏదో చేసుకుంటావుగా, దానిలో నీకు కొలీగ్స్ ఉంటారు, నీతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్లతో ఎంతగా అయితే నువ్వు సామరస్య భావనతో సుఖంగా హాయిగా కోఆర్డినేట్ చేసుకుంటూ కలిపి పని చేసుకోవటము, టీం వర్క్ ఇవి చేయగలుగుతావో అంతగా నువ్వు ఈ విశాల మానవ జాతి పరిధిలో కూడా చక్కని సామరస్యాన్ని సాధిస్తావు, సుఖంగా జీవించగలుగుతావు. అది తెలుసుకోవాలి అంటున్నారు. అంటే మిగతా అందరితో కూడా కలిసి చక్కట సామరస్య భావనతో హాయిగా పనిచేయగలగటం అండి. వాళ్ళతో తగాదాలు పెట్టుకోవటం కాకుండా చక్కగా అర్థం చేసుకొని పని చేయగలగటము, అది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాత ఎపిసోడ్లో కూడా ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.